సౌందర్య నా సొంత పిల్లలాగా పెరిగి వచ్చింది. కొత్తగా చిన్నపిల్ల 17 ఏళ్ల పిల్ల తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా వేసి పెద్ద హీరోయిన్ అది. అమ్మాయి అందరి దగ్గర అందరూ అమ్మాయి దగ్గర బెడ్రూమ్లకు వెళ్ళి హీరోయిన్ అయిందమ్మా. నా ఇంట్లో బిడ్డలాగా పెరిగింది ఆ పిల్ల. వచ్చి ఆరంభ వాళ్ళ రైటర్ వాళ్ళ నాన్నగారు, అందువల్ల మా నాన్నగారు పెద్ద రైటర్ అవటం, ఆ పరిచయం చూసాం. బ్రహ్మాండంగా ఉంది, పెట్టుకున్నాం. శ్రీ ట్రావెల్డ్. రమ్యాకృష్ణ సినిమాలో గ్లామర్ వేషాలు. రమ్యాకృష్ణ ఒక చో రామస్వామి, ద మాస్టర్ ఆఫ్ తొగ్గల పత్రిక ఎడిటర్, ఆయన మహా ఆర్టిస్ట్ కూడా, ఆయన మేనకోళ్ళు. సో ఎంతో మంది వచ్చి సవ్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇండస్ట్రీలోనే 3వ తరం, 40 ఏళ్ళుగా ఉన్నాను. నా ఇండస్ట్రీ చెడిన వాళ్ళను చేరదీసింది, తనకు తానే ఎవరిని చెడపలేదు. ఇక్కడికి వచ్చి చెడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఏరా నా కొడుకు ఏడి, వాడేడా నా కొడుకు ఏడి అనిపించుకున్న వాళ్ళని నా ఇండస్ట్రీ సారు మీరు అనిపించింది. ఎక్కడది దాని అమ్మ దాని పిలువు అనిపించుకున్న దాన్ని మేడం అనిపించింది నా ఇండస్ట్రీ. గౌరవ చిరునామా ఇచ్చింది, అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చింది నా ఇండస్ట్రీ. ఇక్కడికి వచ్చి చెడిన వాళ్ళని చేరదీసిందే నా ఇండస్ట్రీ, తనకు తానే చెడగొట్టింది కాదు. ఏదో జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల 100 జరుగుతూ ఉంటాయి. ఆ ఒకటి జరిగితే ఇండస్ట్రీలో మాత్రమే ఏదో జరుగుతున్నట్టు మొగ ఆడ ఉన్నంతకాలం ఈ సృష్టిలో ఆడదాన్ని, అందాన్ని, అంగ సౌష్ఠవాన్ని ఆస్వాదించే వాళ్ళు ఒకడైతే ఆరగించే వాళ్ళు, అనుభవించాలనుకునే 2 వర్గాలు ఎప్పుడు ఉంటారు. అందాన్ని ఆరాధించే ఆస్వాదించే పురుషులు ఉంటారు, కానీ అనుభవించాలని కోరుకునే దుష్టులు ఉంటారు. కనుక అది ఈ సృష్టిలో ఉన్నదే, సృష్టిలో ఉన్నది జరుగుతూ ఉంది, అది ఉంటా ఉంటుంది. అది సినిమా ఫీల్డ్లో మాత్రం ఏదో ప్రత్యేకంగా వేషాలు ఇస్తే హీరోయిన్ అవ్వాలంటే పడుకోవాలి, పడుకుంటే ఆల్ దిస్ ట్రాష్ నేను 3 తరాలుగా చూస్తున్నాను. ఇక్కడంతా సక్సెస్ స్పీక్స్, నథింగ్ ఎల్స్. సక్సెస్ ఉంటే మతం లేదు, మతం లేదు. ఎక్కువగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిల్మ్ సోషల్ మీడియా ఉండవాలమ్మా. మీకు ఒకటి చెప్తా, 2000 ఏమి కాదమ్మా, చాలా పొరపాటమ్మా, ఏమి కాదమ్మా. 2018లో ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టామ్మా. ఇక్కడికి వచ్చిన ఈ 10 ఏళ్లలో 7 కంప్లైంట్లు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. 700 కేసులు నా దగ్గర 7 ఈ 10 ఏళ్లలో, 2018 నుంచి ఇప్పటికి 6 ఏళ్లలో. అక్కడ 700 ఇండస్ట్రీ దేశంలో ఉన్న లేదంటే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఏదో ఇండస్ట్రీని ప్రత్యేకం చేసి ఇక్కడ మా పనులు అయ్యినా బుర్రలు పగలు కొట్టింది, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది ఈ వ్యభిచారాలు చేయటానిక. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, ఎక్కడో కోఆర్డినేటర్, ఎవడో కో డైరెక్టర్, ఇంకోళ్ళు ఏదో వచ్చాయి కాబట్టి ఇంకెక్కడ జరగట్లేదు అంటారు. ఇండస్ట్రీలో ఎక్కడో జరగట్లేదంటే ఎక్కడో జరుగుతూ ఉంటాయి మారుమూల. మీరు ఇండస్ట్రీ ఇందుకే అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ అలాగే ఉన్నారు, అన్ని జరుగుతున్నాయని కూడా తప్పు. అసలు అనట్లేదు. ఇండస్ట్రీలో జరగలేదు అన్నది మాట కూడా కరెక్ట్ కాదు మేడం. అసలు జరగలేదని మీరు చెప్పలేరు, కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేరు, మీరు కూడా చెప్పలేరు కదా మేడం. ఎంతో మంది సీనియర్ ఎంతో మంది ఎవరమ్మా చెడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి, అనేక మంది చెడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, మేము చెడగొట్టిన వాళ్ళకన్నా. మీకు తెలియకపోతే హిస్టరీ తెలుసుకోండి. ఇండస్ట్రీలో చాలా మంది ఎక్కడో చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే, చెడిపోయి ఇక్కడికి వచ్చి అమ్మ అయ్యా అనిపించుకున్నారు, మేడం అనిపించుకున్నారు. చెడిపోయి మొగాళ్ళు అంతే, తాగుబోతులు అనిపించి ఇక్కడికి వచ్చి గౌరవ చిరునామా తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు చెడిపోయిన మేముగా చెడగొట్టిన వాళ్ళు 100కి 1 ఓకే. ఇక్కడ సినిమా ఫీల్డ్ అనేది అహోరాత్రాలు శ్రమించి బుర్రలు పగలు కొట్టుని ఒక సినిమా, ఒక లైఫ్, ఒక భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఉంటాం. ఇక్కడ ఇదే అమ్మాయిని పక్కలోకి వస్తాయి, అమ్మాయి పక్కన వస్తారు. మీకు జానీ మాస్టర్ గురించి తెలియదేమో. జానీ మాస్టర్ డాన్స్ అంటే ఒక పవిత్రంగా చేస్తాడు. డాన్స్ షూటింగ్ జరుగుతుందంటే దాని ఒక దీక్షతోటి, క్రమశిక్షతోటి, ఒక పద్ధతితో తీస్తాడు. ఆయన డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఈ అమ్మాయిని లాగాడన్నా అంటే నమ్మమంటారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇట్స్ నో ట్రూత్ ఇన్ ఇట్. మీరు ఇంకా అటు ఇటు నేను గ్యారంటీ చెప్తాను. షీ ఈజ్ ఎన్ ఎక్స్ప్లాయిటర్. షీ హాజ్ ఎక్స్ప్లాయిటెడ్ హిమ్ అండ్ నౌ షీ ఈజ్ బ్లాక్ మెయిలింగ్. ఐ స్టాండ్ ఫర్ ఇట్. అమ్మాయిలు 150 మంది అమ్మాయిల టెస్ట్ పోనీలు మా దగ్గర వాళ్ళు కదా చూసేది. ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కాదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో మేడం ఒక్క నిమిషం, మీరు అన్నది కరెక్టే. 150 మంది అమ్మాయిలు మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా? నేను అనలేదండి. నేనేమన్నా 150 మాత్రమే ఉన్నారనలే. ఒక 150 మందితో మేము మాట్లాడినప్పుడు ఏ విధంగా ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారు వాళ్ళు మాకు దగ్గర చెప్పారు. వాటి టెస్ట్ మనీస్ ఉన్నాయి అన్నాను. 150 ఉన్నారని నేను అనలేదండి. అయితే నేనేం నేను ఒక రిపోర్ట్ ఇస్తానమ్మా. ఆ రిపోర్ట్ అంగీకరిస్తావమ్మా సంధ్యమ్మ నువ్వు? నేను ఒక రిపోర్ట్ ఇస్తాను. నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు వినమ్మా ఒక నిమిషం. నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు పెద్ద హీరోయిన్లే.
నా దగ్గరకు వచ్చారా, మీకు ఏం కావాలో మీకు సపోర్ట్ మీకు ఉంటాను, మీతోటి అన్ని సుఖాలుగా ఇస్తాను మీకు, నన్ను ఆ హీరో దగ్గర హీరోయిన్ గా చేయించండి అని అడిగిన అమ్మాయి వాళ్ళు పెద్ద హీరోయిన్ వచ్చింది. చెప్పరా, ఇలా ఉన్నారు ఇండస్ట్రీలో. చూడండి, నేను మాట్లాడుతుంది వేరే విషయం అండి. నేను ఆ విషయం హీరోయిన్ల గురించి మాట్లాడట్లా. 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో అంటే వయసు వరుస ఉంది, ఎక్స్‌ప్లాయిటింగ్ నాట్ ఓన్లీ మేల్స్, ఫీమేల్స్ ఆల్సో ఎక్స్‌ప్లాయిటింగ్ ద పీపుల్. మాట్లాడనివ్వండి. నేనేం చెప్తున్నానంటే ఆ ఇండస్ట్రీ గురించి ఒక పాజిటివ్ రిమార్క్ ఇవ్వదలుచుకున్నా. 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ఏదో అయిపోదామని ఇళ్ల నుంచి వచ్చేస్తాం, ఆ తర్వాత అందులో బ్రతకడానికి అలవాటు పడినప్పుడు అందులో చాలా మంది పేద వర్గాలకు చెందిన వాళ్ళు, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు వారంలో ఒకటి వచ్చినా కూడా వచ్చే పట్టుకుని వేలాడుతున్నాం అని చెప్పారు. సో ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టే ఇండస్ట్రీ మంచిగా ఉండాలని తిట్టి పంపిస్తాం, ఇంకోటి దగ్గర తిట్టరు కదా, దొరికింది అవకాశం అనుకుంటారు. దట్స్ ఆల్, ఇట్స్ హ్యాపెన్. సో కానీ తరచుగా కూడా మనం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, చాలా వరకు తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్స్ గా రావడానికి భయపడిపోతారు, ఇంకా పేరెంట్స్ కూడా పంపడానికి భయపడతారు. ఏంటి అదొక వెళ్ళకూడదు కారణం ఏంటమ్మా? ఎందుకు తెలుగు ఇక్కడ వాళ్ళు అదర్ స్టేట్ లో చేయడానికి ఇష్టపడతారు. అలాగే మలయాళం ఉంది, మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మరి ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు? అక్కడ చేయట్లే వాళ్ళు, ఎక్కడికక్కడ లోకల్ ఏదైనా అదే. అందుకనే ఎక్కడైనా సినిమా ఫీల్డ్ లో ఎట్లా ఉందంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ తిరిగినప్పుడు అనేక మంది మనం తెలుగు అమ్మాయిలు చూసి కూడా, తెలుగు అమ్మాయిలు వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకోదు, ఇద్దరు ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకోదు, అమ్మాయి ఒప్పుకుంటే ఏదో కారణాలు కుటుంబం ఉండి ఏదైనా తెలిసి కుటుంబ గౌరవం పోద్దండి, ఏదైనా తప్పు జరుగుద్దో లేదో తర్వాత జరిగితే మమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు, మా కుటుంబం మర్యాద అంతా పోతుంది, ఇట్లా భయాందోళనతో అందుకని రారు. మరి మోడల్కి వెళ్తున్నారు, అదే అమ్మాయిలు మోడల్స్కి వెళ్తున్నారు, మోడల్లో జరిగేది లోకానికి తెలియదు కనుక వెళ్తారు. ఇక్కడ ఏదన్నా ఉంటే ఇలా అంటే అలా వెలిగిపోద్ది అనే భయం, ఈ భయం వల్ల రావట్లేదు 100%. ప్లస్ వాళ్ళ హిందీ నార్త్ అమ్మాయిలు ఎందుకు చేస్తారంటే, ఓపెన్ గా పచ్చిగా మాట్లాడుకుంటే నార్త్ అమ్మాయిలు, మన అమ్మాయిలు ఎంత అయినా సరే, ఎంత మోడర్న్ అయినా సరే, మరీ ఎక్స్పోజింగ్ కి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ మన వాళ్ళు ఒప్పుకోరు. కడ్రాయిలు స్విమ్మింగ్ డ్రెస్ వేయమంటే వేసుకోరు, ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉన్నా కూడా వేసుకోరు, ఎందుకంటే బంధువులు వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ చూస్తారు, అదే అంటారని వేసుకోరు. అదే ఆ ఫారిన్ అమ్మాయిలు అనుకోండి రెడీ వాళ్ళు దానికి, వాళ్ళకేంటి వాళ్ళ పరువు పోయేది లేదు, వాళ్ళకి అక్కడ ఊరు, ఇక్కడికి వచ్చేసేస్తారు, ఇక్కడ సినిమా వాళ్ళు చూడరు, వాళ్ళకేం తెలియదు. సో దే ఆర్ రెడీ. అందువల్ల ఈ కొంచెం మోడర్న్ డ్రెస్, ఫాస్ట్ డ్రెస్ వేయాలి అంటే దే విల్ కమ్ ఫార్వర్డ్, మన అమ్మాయిలు రారు. అందువల్లే ఈ వాళ్ళ పాన్ ఇండియా సినిమాలు అయినాయి. పాన్ ఇండియా సినిమాలు అయినాక అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు కావాలి సినిమాలో. సో ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాల వల్ల తెలుగు అమ్మాయిలు శ్రీలీల వచ్చింది కదమ్మా, ఇవాళ శ్రీలీల మన ఇండస్ట్రీయే కదా అట్లా చూపించేది, మన తెలుగు ఇండస్ట్రీలో మన పెద్ద బ్యానర్లు మన వాళ్లే కదా మరి అట్లా కాదమ్మా. ఇవాళ వచ్చింది శ్రీలీల తెలుగు అమ్మాయిగా, శ్రీలీల వచ్చింది వాళ్ళు 3 భాషలు సక్సెస్ తెలుగు అమ్మాయి వస్తున్నారు. వీళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, వీళ్ళ ఒకరు ఇద్దరు ఉన్నా కూడా ఎక్కువగా మంచి బ్యూటీ డాల్ గా చూపించడానికి ఇండస్ట్రీ కూడా చూపిస్తోంది. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ మన మంచి బ్యానర్లు, మన మంచి హీరోలు చూపించట్లేదా? అట్లా కాదు, ఇవాళ స్టైల్ ఆఫ్ సినిమా మారిపోయిందమ్మా. టోపోగ్రఫీ కానీ జాగ్రఫీ కానీ మారిపోయింది. గతంలో లాగా లేదు. గతంలో లాగా మన పుక్కిటి పురాణాలు చేస్తే కుదరదు. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ మార్కెట్ ఇంటర్నేషనల్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కోర్టు మీదకి వెళ్ళింది. వీ హ్యావ్ టు సాటిస్ఫై ది ఆడియన్స్ ఓన్లీ. మన తెలుగు వినమ్మా సినిమాల గురించి విను. తెలుగు ఆడియన్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తే చాలు అనే రోజులు దాటిపోయింది. ఇవాళ వీ హ్యావ్ టు సాటిస్ఫై డిఫరెంట్ స్టేట్ పీపుల్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్నేషనల్ గా సాటిస్ఫై చేయాలి. సో వీ హ్యావ్ టు అలాంటి ఇన్పుట్లు అన్ని సినిమాలో ఉండాలి. ఆ ఇన్పుట్లు ఉంటేనే కానీ సినిమా కోట్లు ఖర్చు అవుతుంది. ఇవాళ నువ్వేవలేవు నేనేవలేవు ఒక సినిమా పోతే. ఇవాళ కష్టపడి చేస్తున్నారు హీరోలు, అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒళ్ళు వచ్చి ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళ మీద పెట్టుబడులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ కోట్లు పెడతారు, 100 కోట్లు పెడతారు. అందుకని వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తున్నారు, మన మీద బాధ్యత ఉందని. అలా
అలాగే సినిమాలో కూడా అందరినీ సాటిస్ఫై చేయాలి. మన సినిమా ఒక ఆంధ్రాలో ఆడితే సరిపోయే కాస్ట్ కాదు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోయింది. ఆ కాస్ట్ ఒక తెలుగు వర్షన్ మాత్రం తీస్తే వర్కౌట్ అవ్వదు ఫైనాన్షియల్ గా. సో అన్ని భాషలకి వెళ్ళాలి. అన్ని భాషలకి వెళ్ళాలంటే అందరినీ సాటిస్ఫై చేసే రీతిలో వెళ్ళాలి. బాంబే ఆడియన్స్ కూడా మనం సాటిస్ఫై చేయాలి. Yes. సో దిస్ ఇస్ ద ఫినామినా. అందువల్ల ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ అర్థం చేసుకోవాలి. టోటల్ గా మన తెలుగు సినిమా నాడు పాతాళ భైరవి నిన్న గుండమ్మ కథ ఇవాళ ఇవ్వే అంటే ఉండవు. సత్యం ఇందాకేదో చెప్తున్నా. సత్యం మేడం ఇప్పుడు అంటున్నారు కదా సంజయ్ గారు ఏమైతే అన్నారో, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం అలా చూపిస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ గారు న్యూడ్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ RRR లో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కూడా హాఫ్ న్యూడ్ గా, అంటే క్యారెక్టర్ కి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది వేర్ చేయాలో ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేర్ చేశారు. ఇప్పుడు ఎంతో పెద్ద ఫేమ్ ఉన్న పర్సన్ వాళ్ళ సన్స్ అయినా, ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళ క్యారెక్టర్ కి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ అయితే అవసరమో ఆ కాస్ట్యూమ్ లో యాక్ట్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఇండస్ట్రీ తప్పు చూపించడం కాదండి. ఆ క్యారెక్టరైజేషన్ పర్సన్, ఆ క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్యారెక్టర్ కి తగ్గ కాస్ట్యూమ్ వేరు చేయాలి. కాదన్నా, దీంట్లో మనం ఒక నిజాన్ని అంగీకరించాలి. సత్యం ఒక నిజాన్ని అంగీకరించాలి. మనం ఒక నిజం, ఇక్కడ శృంగారానికి బూతుకి తేడా ఉంది. మనం శృంగారం నుంచి బూతు వైపు వెళ్తుంది. అది అంగీకరించాలి. మనం మన హీరోయిన్ డ్రెస్సింగ్ లో కానీ మనం ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి బూతులు చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను రీసెంట్ గా వచ్చాను సార్ ఇండస్ట్రీకి. ఇప్పుడు నేను సుప్రభాతాలు సంధ్యావందనాలు తీస్తే ఎవరు చూడరు సార్. అది బూతు చూపిస్తే చూస్తున్నారు కాబట్టి బూతే తీస్తున్నారు. ఇప్పుడు తప్పు చూసేవాళ్ళది ఎంత ఉందో చేసేవాడిది తీసేవాడిది కూడా అంతే తప్పు. అదే కాదమ్మా, కాదు నువ్వు రాంగ్ ట్రాక్. ఇప్పుడు చూడరు, అది వాస్తవం. ఇందాక నేను అదే చెప్పా, పాత గుండమ్మ కథలు కాదు ఇప్పుడు చేయాల్సింది, ఇంటర్నేషనల్ గా మెప్పించాలి. కానీ అట్ ది సేమ్ టైం శృంగారం వేరు, బూతు వేరు. అది తెలివితేటలు కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి. చక్కగా హృదయంగా ఆ రొమాంటిక్ ఎపిసోడ్ ఆ శృంగారం లాగా చూపించడం వేరు, బూతులాగా చూపించడం వేరు. అది ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయితేనే దాన్ని సెన్సిటివ్ గా, బూతుకి శృంగారానికి చిన్న తేడా, ఒక వెంట్రుక వచ్చే తేడా ఉంటుంది. దాన్ని అటు వెళ్తే బూత్ అవుద్ది, ఇక్కడ ఉంటే అదే రసవత్తరంగా అదే శృంగారంగా బ్రహ్మాండంగా తీయచ్చు. అది బ్రెయిన్ ఉపయోగించాలి. అది కొరవబడింది మన ఇండస్ట్రీలో, అది కొరవబడింది. శృంగారానికి బూతుకి తేడా తెలియని పరిస్థితిలో మనం వెళ్ళిపోయాం. అది అంగీకరించాలి మనం. అది మార్పు రావాలి. ఓకే సంధ్య గారు, అంటే ఇందాక చిట్టిబాబు గారు చెప్తూ ఈ కేసు నిలబడదు, అసలే జానీ మాస్టర్ బయటకు వచ్చేస్తారు అని చెప్తున్నారు. సో మీరు చాలా వరకు ఇలాంటి కేసెస్ అన్ని కూడా చూస్తున్నారు, అంటే సాల్వ్ చేసే విధంగా కూడా మీరు చాలా పని చేస్తున్నారు. సో ఈ కేసులో ఎలా వెళ్ళబోయే అవకాశం ఉంది? ముందుగా ఒక్కటండి, జరుగుతున్న అత్యాచారాలు ఒక ఆగస్టులో మీడియాలో అత్యాచారం జరిగిందే వచ్చింది. ఆ తర్వాత మినిస్టర్లతో కూడా కొట్లాడాం ఆ 7 ఏళ్ల బ్లైండ్ గర్ల్ మీద. అయితే అవన్నీ ఏ మీడియాలో రాకపోతే చేయనట్టు కాదు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొన్ని చేశారు కొన్ని చేయరు అని చెత్తవాగుడికి. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ రోజు మీరు ఏదైతే అడుగుతున్నారో, చర్చ జరుపుతున్నారో, అది కోర్టు ముందు